మన గోపీచంద్ మల్లేని గారు చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు గారు కంగ్రాట్స్ అండి. ఈ ఇయర్ మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు, అలానే మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. వెరీ హ్యాపీ అండి. అలానే ఈ వాలా 2 సినిమాలో యాక్ట్ చేసిన యంగ్స్టర్స్ మీ అందరికీ వెరీ కంగ్రాట్స్. మీ అందరికీ ఆల్రెడీ అక్కడ బిగ్ హిట్. అలానే విపిన్ దాస్ గారికి జస్ట్ నేను ఇప్పుడే కలవటం, నేను కలిసిన తర్వాత ఏంటి సార్ వాలా ఏంటి అంటే ఇట్స్ మూమెంట్ సార్. ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి మూమెంట్స్ని నేను అలా ఎక్స్పీరియన్స్ని రాశాను అని అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుద్ది అని చెప్పారు. అండ్ అలానే డైరెక్టర్ సవీన్స్ ఫస్ట్ ఫిలిం, కంగ్రాట్స్ బ్రదర్ మీకు కూడా. సుమ గారు ఒకసారి మీరు రారా? ఎస్ సార్. మీరు తమిళ్ మలయాళం ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే సార్. తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమా అంటే విపరీతమైన ఇష్టపడతారు. ఏ లాంగ్వేజ్ అయినా, అంటే ఏ భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూస్తారు. തെലുങ്ക് ഓഡിയൻസ് എപ്പോഴും ഏത് സിനിമയാണെങ്കിലും ഏത് ലാംഗ്വേജ് സിനിമയാണെങ്കിലും എല്ലാവരെയും ഒരുപാട് അധികം സ്നേഹിക്കുന്ന ആൾക്കാരാണ്. എല്ലാവരെയും അവർ ഗുണ്ടലോ ഓക്കെ ഹൃദയത്തിൽ తర్వాత ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేస్తారు. వాలా 2ని కూడా తెలుగులో కూడా ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ డెఫినెట్గా ఒక మంచి బ్రదర్ ఎమోషన్ ఉందని చెప్పారు దీంట్లో, బ్రదర్స్ మధ్య. అలానే ఫ్రెండ్షిప్ మీద ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ని కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఏంటి చేద్దాం అండ్ 24 ఏప్రిల్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని, అలానే ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ జై బాలయ్య. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాహు గారు టు ప్లీజ్ കమ్ ഓൺ സ്റ്റേജ്. ఒక അരട്ടി മുക്ക టు പ്ലീസ് ബി പ്രസൻറ്റഡ്. ഇത് പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. ടാലൻ്റ് ഉണ്ടെങ്കിൽ തെലുഗു ഓഡിയൻസ് എന്തായാലും സൂപ്പറായിട്ട് എൻകറേജ് ചെയ്യും. അതേപോലെ ഈ വാഴ സിനിമ അടിപൊളി ഹിറ്റാവണം തെലുഗുവിൽ. സാറിൻ്റെ ബ്ലെസ്സിങ്സ്. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఈజ్ అరటి చెట్టు, తప్పకుండా ఇది తీసుకొని వెళ్ళాలి మీరు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ గోపీచంద్ గానే సుమగారి టైమింగ్ ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అసలు యాంకరింగ్ అంటే మన తెలుగులో కాదు, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 యాంకర్. సార్ స్టాప్, ఒకసారి ఇది ట్రాన్స్లేట్ చేయాలి సార్, వాళ్ళకి తెలియట్లేదు. ఆల్ ఇండియా యాంకర్ సుమయానా సౌత్ ఇండియాలో నెంబర్ 1 హిందీ మాట్లాడతారని తెలియదు నాకు. मैं हिंदी बात कर सकती हूँ. అయితే ఆల్ ఇండియా. आपने जाट मूवी के लिए मुझे क्यों नहीं बुलाया? ఓకే సార్, జాట్ 2కి పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళే ముందు ఈ సిబ్లింగ్స్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఇమోషన్ని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఫ్రెండ్స్ కూడా. మీరు కాలేజ్లో చేసిన ఏదైనా ఒక చిన్న చిలిపి పని అలాంటిది ఏమైనా ఉంటే? అంటే చిలిపి పనులు అంటే చాలా ఉంటాయి, కానీ ఏంటి అంటే ఏమైనా టీచర్స్ని ఎప్పుడైనా మీరు వాళ్ళతో చిన్న మిమిక్రీలు చేయడం కానీ, లేదంటే మిమిక్రీలు చేయడం కానీ, లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, లేదా ఎగ్జామ్లో స్లిప్, అలాంటి చాలా ఉన్నాయండి. అయితే ఇది మీదే సార్, మీ బయోపిక్. అండ్ అలాగే ఆయన అదే చెప్తూ ఉన్నారు, అందరి లైఫ్లోనూ ఈ ఇన్సిడెంట్స్ ఎవరో ఒకరు డెఫినెట్గా ఏదో ఒకటి కనెక్ట్ అవుతారని, అందుకనే అక్కడ అంత పెద్ద హిట్ అయింది. డెఫినెట్గా ఇక్కడ కూడా అందరూ అలానే కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు.